నిరంతర శిక్షణలో భాగంగా 5 రోజుల కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ శిక్షణ కేంద్రంలో 4వ రోజు ఉపాధ్యాయుల్ని ఇన్స్పిరేషన్ చేయడానికి మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. ఈ ట్రైనింగ్లో భాగంగా గుండె యొక్క డిసెక్షన్ చేసే విధానము, అలాగే లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్ వాటితో పాటు హైడ్రోలో ప్రయోగాన్ని కూడా మనం చాలా చక్కగా నిర్వహించాము. ఈ ప్రయోగంలో ఒక గాజు బీకర్ తీసుకొని దానిలో 3/4 నీటితో నింపి గాజు గరాటు మూతి భాగంలో మనం హైడ్రిలా మొక్కలు అమర్చి తలకిందులుగా బోర్లించాము. దాని యొక్క పై భాగంలో ఒక పరీక్ష నాళికను తీసుకొని పరీక్ష నాళికని నీటితో నింపి బటన్ వేలు సాయంతో తలకిందులుగా గాజు గరాట యొక్క మూతి భాగం వైపుకి బోర్లించడం జరిగింది. సో ఇలా అమర్చిన పరికరాన్ని మనం సూర్యకాంతి పడే ప్రదేశంలో కొన్ని గంటల పాటు ఉంచడం వల్ల సూర్యకాంతిని గ్రహించుకున్న హైడ్రిలా మొక్కలు కిరంజన సమీకరణను జరిపి ఆక్సిజన్ వాయువుని విడుదల చేశాయి. విడుదలైన ఆక్సిజన్ వాయువు గాలి బుడగల సాయంతో పరీక్ష నాళిక చివరి భాగంలోకి బుడగల సాయంతో చేరుతుంది. సో ఆ చేరిన వాయువు ఆక్సిజన్ కాదని పరిశీలించడానికి నిరూపించడానికి ఒక మండుతున్న పరీక్ష నాళిక మూతి వద్ద మళ్ళీ బొటనవేలు సాయంతో మూసివేసి తలక్రిందులుగా మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి మండుతున్న అగ్గిపుల్లను కానీ లేదా మ్యాచ్ స్టిక్ను కానీ ఉంచినట్లయితే అది ప్రకాశవంతంగా మండుతుంది. సో ఈ ప్రయోగం ద్వారా మనం కిరంజన సమయక్రియలో జరపడం వల్లనే ఆక్సిజన్ అనేది విడుదలవుతుందని దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలా భూమి మీద ఉన్న ప్రతి జీవికి కూడా ఆక్సిజన్ అనేది ఇలా శ్వాసక్రియకు ఉపయోగపడుతుందని ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. Yang mau